వార్తలను సమర్పిస్తున్నవారు డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, విజయ్ కృష్ణ రెసిడెన్సీ, లోటస్ లేఅవుట్, అస్పారోపేట రోడ్, వేగవరం, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 9177578577 and 9492205527. నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పాన్ ఇండియా స్టార్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఆధ్వర్యంలో జంగారెడ్డిగూడెం పోలీసులకు హెల్మెట్స్ పంపిణీ, సీతా మహాలక్ష్మి వృద్ధుల ఆశ్రమంలో సంబరాలు. జంగారెడ్డిగూడెం 100 పడకల ఆసుపత్రిలో రోగులకు పండ్లు, పాలు పంపిణీ చేసిన స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ వీరాభిమాని అల్లు కరీం. చట్టాలు, ఫ్రెండ్లీ పోలీసింగ్ విధానాలపై జంగారెడ్డిగూడెం 6, 7, 8 వార్డులలో అవగాహన సదస్సు, పాల్గొన్న ఏఎస్పీ సుస్మిత రామనాథన్. జీలుగుమిల్లి మండలం రామన్నగూడెం ప్రభుత్వ పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు. అతను ఒక హీరోకు అభిమాని. ఎంత అభిమానంటే ఏకంగా అతని ఇంటి పేరునే హీరో ఇంటి పేరుగా మార్చేసుకున్న ఘనుడు. జంగారెడ్డిగూడెం పట్టణానికి చెందిన కరీం అలియాస్ అల్లు కరీం ఆధ్వర్యంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. ఇదే రోజు కరీం పుట్టినరోజు కూడా కావడంతో జంగారెడ్డిగూడెం ప్రభుత్వ 100 పడకల ఆసుపత్రి నందు రోగులకు పండ్లు, పాలు, రొట్టెలు పంపిణీ చేశారు. అంతేకాకుండా రక్తదానం చేసి మానవత్వం చాటారు. కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. ఈ కార్యక్రమానికి యువ నాయకులు జెట్టి ఆదిత్య, వైఎస్ఆర్సీపీ పట్టణ అధ్యక్షులు కర్పూరం నాని, పూర్వ మున్సిపల్ వైస్ చైర్మన్ ముప్పిడి వీరాంజనేయులు, పూర్వ కౌన్సిలర్ నేకూరి కిషోర్, కఠారి వాసు తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా జంగారెడ్డిగూడెం పట్టణంలో అల్లు కరీం చేస్తున్న సేవా కార్యక్రమాలను కొనియాడారు. తమ్ముడు కరీం పుట్టినరోజు సందర్భంగా మన జంగారెడ్డిగూడెం ప్రభుత్వ హాస్పిటల్లో బ్లడ్ బ్యాంకు మరియు దుప్పట్లు, బ్లడ్ పంపిణీ చేయడం చాలా మంచి కార్యక్రమం. ఇలాంటి మంచి కార్యక్రమాలు ప్రతి సంవత్సరం చేస్తూ ఉండాలని కోరుకుంటున్నాను. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా అలాగే లోకల్లో మన అల్లు కరీం, అల్లు ఇంటి పేరు కూడా అల్లు అని పెట్టుకున్నాడు. అంత ఇష్టం మన అల్లు అర్జున్ గారు అంటే. ఆ విధంగా ఈ రోజు జంగారెడ్డిగూడెం పట్టణంలో ఉన్నటువంటి ఏరియా హాస్పిటల్లో రోగులకి పాలు, పండ్లు మరియు దుప్పట్లు పంచే కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపట్టడం జరిగింది. అలాగే మన యూత్ సభ్యులందరూ కూడా బ్లడ్ డొనేషన్ కూడా చేశారు. ఇలాంటి సేవా కార్యక్రమాలు చేయాలి. రాబోయే రోజుల్లో మరి పెద్ద ఎత్తున ఇంకా మంచి కార్యక్రమాలు చేయాలి. అల్లు అర్జున్ అనే వ్యక్తి మరి ఒక వచ్చినప్పుడు అతను చూసి హేళన చేసిన జనం ఈ రోజున అతను ఫ్యాన్ ఇండియా రేంజ్ లో మరి ఆయన అభిమానులు సంపాదించుకున్నారంటే అది మామూలు విషయం కాదు. అలాంటి అల్లు అర్జున్ పుట్టినరోజు రోజునే మన కరీం పుట్టినరోజు జరగడం, ఈ ఏరియా హాస్పిటల్ ఉన్న రోగులకి అందరికి కూడా మంచి మంచి సేవా కార్యక్రమాలు చేస్తా ఉన్నందుకు వారిని నేను అభినందిస్తూ ఇలాంటి సేవా కార్యక్రమాలు మరెన్నో చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా. ఈ రోజు అల్లు అర్జున్ గారి యాక్టర్, క్రేజీ యాక్టర్ ఆయన పుట్టినరోజు సందర్భంగా మన తమ్ముడు ఈ రోజు తమ్ముడు పుట్టినరోజు కూడా కాబట్టి 2 కార్యక్రమాలు పురస్కరించుకుని మన హాస్పిటల్లో బ్లడ్ బ్యాంక్ కండక్ట్ చేయడం, దాంతో పాటు దుప్పట్ల పంపిణీ కార్యక్రమం చేయడంతో పాటు ఇంకా హాస్పిటల్లో సర్వీస్ వాలంటరీగా వర్క్ చేయడం చాలా ఆనందదాయకంగా ఉంది. అదే విధంగా మన అల్లు అర్జున్ గారి పుట్టినరోజు సందర్భంగా HPV వ్యాక్సిన్ ఫ్రీ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమాన్ని కూడా ఇవాళ ప్రారంభించడం జరుగుతుంది. HPV వ్యాక్సిన్ అనేది క్యాన్సర్ కి సంబంధించిన వ్యాక్సిన్. ఆ వ్యాక్సిన్ అందరూ వేయించుకుంటే ముందు పోలియోని ఎలా నివారించారో అలాగే క్యాన్సర్ ని కూడా నివారించడం జరుగుతుంది. కాబట్టి ఈ కార్యక్రమాన్ని అందరూ తెలుసుకుని HPV వ్యాక్సిన్ ని అందరూ వేయించుకోవాల్సిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. జంగారెడ్డిగూడెం ఎస్సీపేట అంబేద్కర్ సెంటర్ వద్ద ప్రజల కొరకు పోలీస్ శాఖ నిర్వహించిన అవగాహన సదస్సుకు విశేష స్పందన లభించింది. జంగారెడ్డిగూడెం ఏఎస్పీ సుస్మిత రామనాథన్ ముఖ్య అతిథిగా పాల్గొని పలు అంశాల గురించి ప్రస్తావించారు. ఈ ప్రాంతంలో లా అండ్ ఆర్డర్ చట్టాలపై అవగాహన, నూతనంగా ఏర్పాటు చేయబడ్డ ఫోక్సో చట్టం గురించి వివరించారు. ట్రాఫిక్ నిబంధనలు, హెల్మెట్ ధరించడం పట్ల ఉపయోగాలు, ట్రాఫిక్ నిబంధనలు పాటించకపోవడం వల్ల జరిగే ప్రమాదాలకు కుటుంబ వ్యవస్థ ఎలా చిన్నాభిన్నమవుతుందనేది వివరించారు. విద్య పట్ల ఆసక్తిని విద్యార్థులు కలిగి ఉండేలా తల్లిదండ్రులు ప్రోత్సహించాలని తెలియజేశారు. అత్యాశతో అక్రమ సంపాదనకు పురికొల్పడడం ప్రమాదాలకు దారితీస్తాయని ఆమె వివరించారు. జంగారెడ్డిగూడెం సర్కిల్ ఇన్స్పెక్టర్ సుభాష్ మాట్లాడుతూ, ఒక వ్యక్తి తన యొక్క స్నేహితులను బట్టి, వారి ప్రవర్తనను బట్టి అతను మంచివాడా చెడ్డవాడా అనేది చెప్పగలమని, కనుక సరైన స్నేహితులతో సహవాసం మంచి నడవడికలకు దారితీస్తుందని అన్నారు. సెల్ ఫోన్ పిల్లలకు ఇచ్చే విషయంలో జాగ్రత్త వహించాలని, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ ల వాడకం, ఫేస్బుక్ పరిచయాలతో జాగ్రత్తగా ఉండాలని అన్నారు. సైబర్ నేరాలు పెరుగుతున్నాయని, వీటిపైన అవగాహన కలిగి ఉండాలని తెలిపారు. జంగారెడ్డిగూడెం సబ్ ఇన్స్పెక్టర్ వీరప్రసాద్ మాట్లాడుతూ,
ఫ్రెండ్లీ పోలీస్ గా పోలీస్ వ్యవహరిస్తారని, ప్రజలందరూ నేరాలు అరికట్టే విషయంలో సహకరించాలని కోరారు. శాంతి భద్రతలు కల్పించడంలో పోలీస్ ప్రధానంగా పనిచేస్తుందని అన్నారు. ట్రాఫిక్ రూల్స్, హెల్మెట్, నెంబర్ ప్లేట్లు తప్పక ధరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ సభ్యుడు ముప్పిడి శ్రీనివాసరావు, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ ముప్పిడి అంజీ, 6వ వార్డు మాజీ కౌన్సిలర్ నేకూరి కిషోర్, టీడీపీ నాయకులు బొబ్బర రాస్పల్ కుమార్, దళిత హక్కుల దండోరా అధ్యక్షులు లాగు రవిబాబు, ఆటో వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు ముప్పిడి దుర్గారావు, మున్సిపల్ కార్మిక వర్కర్స్ యూనియన్ ప్రెసిడెంట్ కోనపాము వినయ్, బజార్ ముఠా వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు మద్దిపాటి లక్ష్మణరావు, మార్కెట్ యార్డ్ ముఠా వర్కర్స్ యూనియన్ నాయకులు దిరిసిపోం సోమరాజు, కొండపల్లి పండు, దున్నా శివ, మద్దిపాటి ఉదయ్, ముప్పిడి ఏలి, నాగార్జున, ముప్పిడి విష్ణు, మర్రి నాగరాజు, కడిమి కిరణ్, ముప్పిడి రాజేష్, వసంతటి మంగరాజు, పాస్టర్ ఎవినెజర్, కొత్తూరు భద్రయ్య, బుకినాల రంగయ్య, అనుమలంక శ్రీను, ఉర్లాపు రవి, నాగు, దిరిసిపోము ప్రసాద్, శ్రీను, కుప్పావరం, దొరమామిడి వెంకట్, ఆ ప్రాంత పెద్దలు 6, 7, 8 వార్డుల్లో ప్రజానికం పాల్గొన్నారు. అలాంటి చేయండి. అలాంటి మంచి కాంపిటీషన్స్ లో అందరూ ఇన్వాల్వ్ అవ్వాలి. అప్పుడు ఇన్వాల్వ్ అవుతున్నప్పుడు చాలా నేర్చుకోవడానికి ఒక ఆపర్చునిటీ వస్తుంది. ఈ వీటిలో ఉన్న వాళ్ళకి ఒక విషయం తెలుస్తుంది, ఆ ఇంట్లో ఒక సెలక్షన్ తెలుస్తుంది. అవన్నీ మనకి అందరికీ ఒక అవేర్నెస్, ఎవరు ఏం చేస్తున్నారు, ఎలా చేయాలి, మనం అందరూ డెవలప్మెంట్ రావడానికి ఇవన్నీ మంచి ఆపర్చునిటీస్. ఇలాంటి ఆపర్చునిటీస్ మనం తీసుకోవాలి. అది కాకుండా ఇది ఈ ఫెస్టివల్ ఇది కూడా మ్యూజియంస్ క్రియేట్ చేసినామంటే మనం ఒక ఆపర్చునిటీగా కొంతమంది వాడుతున్నాం. అలాంటి వీ షుడ్ నాట్ ఫోకస్. సాధారణంగా మేడం గారు ఏఎస్పీ మేడం గారు వచ్చారంటే డిఎస్పీ గారు అనుకోండి మన ఈ ప్రాంతంలో. ఇవాళ మేడం గారిని మనం ఇలాగే చూస్తున్నాం. అతి త్వరలో ఒక జిల్లాకి ఎస్పీగా, ఒక ప్రాంతానికి కమిషనర్గా, మొత్తం ఈ రాష్ట్రానికి ఒక డిఐజీ, ఐజీగా కూడా రాబోతున్నారు, అవ్వబోతున్నారు అనే విషయం కూడా మేము ఈనాడు మిమ్మల్ని ఊహించుకున్నాం. ఎందుకంటే చిన్న వయసులో మీరు ఆ స్థాయిలో రావడానికి గొప్ప విషయం అనమాట. అంటే ఇక్కడున్న మన అందరం కూడా గమనించాలి ఏంటంటే, మన పక్కన ఎప్పుడో ఒకప్పుడు మనం పేపర్లో, టీవీలో రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా చూస్తాం. మేడం గారు ఏదో ఒక స్టేట్కి 100% ఆవిడ డిఐజీ, ఐజీ కూడా అవుతారు. కనుక ఈ సందర్భంగా అలాంటి మేడం గారు మా మధ్యకి రావడం, మా మధ్యలో కూర్చొని మా పేటలో మాతో మీరు మాట్లాడడం అంటే అది చాలా గొప్ప విషయాన్ని మేము భావిస్తున్నాం. మరి ముఖ్యంగా ఈ పేట గురించి మీకు ఒక మాట తెలియజేస్తామమ్మా. మేమందరం కూడా ఈ పేటలో ఉన్న మేమందరం కూడా ఎప్పుడు కూడా క్రమశిక్షణగానే ఉన్నాం. ఎప్పుడు కూడా న్యూసెన్స్ కానీ, ఒకరిని ఇబ్బంది పెడతాం కానీ, ఎవరినైనా దూషించడం కానీ, కొట్లాటలు కానీ ఇట్లాంటివి ఎప్పుడు లేవండి. కాకపోతే ఈ మధ్యన మీరు చెప్పినట్లుగా, సిఐ గారు చెప్పినట్లుగా, ఎప్పుడైతే ఈ సెల్ ఫోన్ కల్చర్ వచ్చిందో, ఎప్పుడైతే కొన్ని అసాంఘిక కార్యక్రమాలు ఈ సమాజంలో అలవాటు పడ్డారో, కొంతమంది యువతరం మాత్రం కొంతమంది కొద్దిగా వ్యసనాలకి లోనవటం, వాళ్ళు కొన్ని ఏరియాల్లో గలిబిలి చేయటం ఇట్లాంటిది ఈ ప్రాంతంలో జరిగిందండి. గతంలో మీరు రికార్డు చూసుకున్నా కానీ ఎప్పుడు కూడా ఇక్కడ అసాంఘిక కార్యక్రమాలు అనేవి ఎప్పుడు జరగలే. దానికి మేము ఎప్పుడు కూడా వ్యతిరేకంగా పనిచేస్తాం, సిన్సియర్గా వర్క్ చేయడానికి ఎప్పుడు పనిచేస్తాం. అలాగే మా పేట పెద్దలకి అందరికీ అభినందనలు. అయ్యా, ఈ పేట పుట్టింది పెరిగింది నేను ఇక్కడే. నేను చిన్నప్పటి నుండి చూస్తున్నాను. మా పేటలో కాటికాపు నుండి సాయంత్రం వరకు దాదాపుగా 1000 రూపాయలు ఖర్చు సంపాదిస్తున్నారు. సాయంత్రం ఇంటికి తీసుకెళ్ళేది 0. ఆ ఇంట్లో ఆడవాళ్ళు ఎక్కడో చోట అప్పులు చేసుకోవడం, ఇల్లు కడుక్కోవడం. ఇక్కడే ఉన్న ఒక కంకుపేట అంచి ఉన్నాడు. ఉదయం వెళ్తాడు, సాయంత్రం దాకా కష్టపడతాడు, 1000-1200 ఇంటికి తీసుకెళ్ళిస్తాడు. అలా ఎందుకు చేయలేకపోతున్నారు? మీరు కూడా మీతో పాటు తను కూడా పనిచేస్తున్నారు కదా. ఎందుకు అంత మందు తాగేసి ఆ డబ్బులన్నీ ఆలకు పోయించి, మందు ఏలకు పోయించి ఎందుకని ఇలా తాగుతున్నారు? కుటుంబ వ్యవస్థని ఈ విధంగా ఎందుకని పాడు చేసుకుంటున్నారనే దాని మీద మేడం గారు కూడా, మేము చెప్పేదానికన్నా మేడం గారు కూడా మాట్లాడితే బాగుంటుందని చెప్పి ఈ చిన్న విషయాన్ని మేడం గారు తెలియజేయాలని కోరుకుంటున్నాను. కూలి పని చేస్తున్న వాళ్ళు, వ్యవసాయం పని చేస్తున్న వాళ్ళు, తర్వాత పంచాయతీలు తుక్కెత్తుకున్న వాళ్ళు, అన్ని రకాల వృత్తులు ఉన్నారండి. దీంట్లో చదువుకుని ఇంటికాడ తల్లిదండ్రులు ఇలా బతకగలరని చెప్పిన వాళ్ళు ఉద్యోగాలు చేస్తున్నారు సార్, గవర్నమెంట్ ఉద్యోగాలు చేస్తున్నారు. లేని వాళ్ళు ఇంకా ఘోరమైన పరిస్థితిలో ఉన్నారు. ఎందుకంటే అవగాహన లేని ప్రాబ్లం వల్లే ఈ స్థాయిలో మా వాళ్ళు ఎదుగుతాయి, ఇంకా చాలా దూరస్థితిలో ఉన్నారండి. రాజానగరం మాజీ ఎమ్మెల్యే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర యువజన విభాగ అధ్యక్షులు, యువజన అధ్యక్షులు జక్కంపూడి రాజాని
జంగారెడ్డిగూడెం మండలం శ్రీనివాసపురం గ్రామానికి చెందిన నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. రాజమండ్రిలో ఆయన కార్యాలయం నందు కలిసిన వారిలో శ్రీనివాసపురం గ్రామ ఉప సర్పంచ్, వైఎస్ఆర్సీపీ గ్రామ కమిటీ అధ్యక్షులు పోల్నాటి శ్రీనివాసరావు, పోల్నాటి చెల్లారావు, పారేపల్లి సత్యనారాయణ, కరెడ్ల సత్యనారాయణ, దోరేపల్లి విజయ్ పాల్గొన్నారు. పలు అంశాల గురించి జక్కంపూడి రాజాతో చర్చించినట్లు తెలిపారు. తమను సాదరంగా ఆహ్వానించారని అన్నారు. భవిష్యత్ ప్రణాళిక, కార్యాచరణపై మాట్లాడినట్లు తెలియజేశారు. జంగారెడ్డిగూడెం సీతా మహాలక్ష్మి వృద్ధుల వికలాంగుల అనాథాశ్రమంలో స్టైలిష్ స్టార్ హీరో అల్లు అర్జున్ 44వ పుట్టినరోజు వేడుకలు అంబరన్నంటాయి. ఈ సందర్భంగా అల్లు అర్జున్ ఫ్యాన్స్ అధ్యక్షులు బద్ది నాని ఆధ్వర్యంలో కేక్ కట్ చేశారు. క్యాన్సర్ నివారణకు కారణమైన వ్యాక్సినేషన్ ప్రతి మహిళ వేసుకోవాలని అవగాహన కల్పిస్తూ గోడ పత్రికలను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ పట్టణ అధ్యక్షులు కొండ్రెడ్డి కిషోర్, సీనియర్ నాయకులు బొబ్బర రాస్పాల్ కుమార్, బూరుగుపల్లి సూరిబాబు పాల్గొన్నారు. అల్లు అర్జున్ పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన అభిమానులు చేస్తున్న పలు సేవా కార్యక్రమాలను వక్తలు కొనియాడారు. ఈ రోజు మా అభిమాని హీరో అల్లు అర్జున్ గారి పుట్టినరోజు సందర్భంగా ఈ రోజు మన స్టేషన్ దగ్గర మన పోలీస్ యంత్రాంగం వారికి ఒక 30 మందికి హెల్మెట్లు పంపిణీ జరిగిందండి. అలాగే రోడ్డు మీద పాదచారులకి ఏమో బటర్ మిల్క్ ప్యాకెట్లు ఇవ్వడం జరిగింది. ఈ ప్రోగ్రామ్కి వచ్చిన మా కొండ్రెడ్డి కిషోర్ అన్నకి ఇవాళ సీతమహాలక్ష్మి ఆశ్రమంలో మనం ఇవాళ అన్నదానం చేయడం కానీ ఇవన్నీ జరిగింది. అలాగే మన హెచ్పివి వ్యాక్సిన్ అయితే కనుక ఇది అవేర్నెస్ ప్రోగ్రామ్ అయితే మాకు చేయమన్నారు. ఇది 9 సంవత్సరాల నుంచి 24 సంవత్సరాలు ప్రతి ఆడపిల్ల కూడా ఇది వేసుకోవచ్చండి. క్యాన్సర్ అనేది రాకుండా ఇది మహమ్మారి వ్యాక్సిన్ అయితే కాపాడుతుంది. ప్రోగ్రామ్కి వచ్చి మాకు ఇంత సహకరించిన మా కొండ్రెడ్డి కిషోర్ అన్నకి, మా బొబ్బ రాజబారాలకి, మా వాళ్ళందరికీ కూడా చాలా కృతజ్ఞతలు. అలాగే మా టీం అందరం కూడా ఈ రోజు సాయంత్రం రేస్ గురించి సినిమా సౌభాగ్య థియేటర్ సెలబ్రేట్ చేసుకుంటున్నాం. సో ఈ రోజు సాయంత్రం 6 గంటలకి రేస్ గురించి సినిమా మన సౌభాగ్య థియేటర్ రీ రిలీజ్ ప్రోగ్రామ్ అయితే కనుక జరుగుతుంది. అందరికీ నమస్కారం. ఈ రోజున మన స్టైలిష్ స్టార్ యూత్ ఐకాన్ అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా 44వ పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ జంగారెడ్డిగూడెం పట్టణంలో సీతా మహాలక్ష్మి స్వచ్ఛంద సేవా సంస్థ దగ్గర అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఇక్కడ దినేష్ గాని వాళ్ళ ఫ్యాన్స్ అందరూ కలిసి ఇక్కడ స్వచ్ఛంద సేవా సంస్థలో ఉన్న పేదలందరికీ కూడా ఇవాళ అన్నదానం ఏర్పాటు చేశారండి. ఇట్లా ఏర్పాటు చేసినందుకు ఈ ఫ్యాన్స్ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, అట్లాగే ఈ మన ఏదైతే క్యాన్సర్ మహమ్మారి ఉందో ఇప్పుడు అంతా కూడా క్యాన్సర్ మహమ్మారి అంతా అందరినీ కూడా దొలిచేస్తుందండి. ఈ క్యాన్సర్ ని లేడీస్ కి ఎక్కువగా ఉంటదండి. ఈ లేడీస్ లో క్యాన్సర్ కి 9 నుంచి 26 సంవత్సరాల లోపు ఉన్న పిల్లలందరూ కూడా క్యాన్సర్ వ్యాక్సిన్ వచ్చింది. ఇప్పుడు హెచ్పివి వ్యాక్సిన్ వచ్చింది. ఈ వ్యాక్సిన్ వేసుకుంటే ఈ క్యాన్సర్ నుంచి బయటపడతారు. ఈ వ్యాక్సిన్ ని మన అల్లు అర్జున్ ఫ్యాన్స్ అందరూ కలిసి ఇక్కడ వేయించడానికి రెడీగా ఉన్నారండి. ఇక్కడ మీరు అందరూ కూడా వేయించుకుంటే, వచ్చి వ్యాక్సిన్ వేయించుకుంటే మన గవర్నమెంట్ హాస్పిటల్లో కానీ ఎక్కడైనా సమ్ ప్లేసులు చెప్తారు వీళ్ళు, ఆ ప్లేస్ లో వేయించుకుంటే వీళ్ళందరూ కూడా వ్యాక్సిన్ వేయించడానికి రెడీగా ఉన్నారు, ముందుకు వచ్చారు. ఇవన్నీ కూడా అల్లు అర్జున్ గారి ఇన్స్పిరేషన్ తోటి చేయించారండి. ఇవన్నీ కూడా వీళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ వన్స్ అగైన్ అల్లు అర్జున్ హ్యాపీ బర్త్డే అల్లు అర్జున్. తెలుగు చిత్ర పరిశ్రమలో యువ హీరోల్లో ప్రముఖ హీరోగా ఉండి అత్యంత ప్రతిభను కనబరుస్తూ సినీ ఇండస్ట్రీకి ఒక మంచి ఆదాయంగా ఉన్నటువంటి వ్యక్తి అల్లు అర్జున్. వారి పుట్టినరోజు సందర్భంగా ఆయన అభిమానులు పుట్టినరోజు జరుపుకుంటమే కాకుండా సేవా కార్యక్రమాలు చేస్తూ ఇటువంటి అనాథాశ్రయంలో భోజన ఏర్పాట్లు కూడా చేసి మంచి కార్యక్రమాలు చేస్తూ హీరోకి మంచి పేరు తెస్తున్నటువంటి ఈ బద్ది నానికి గాని దినేష్ గాని వారి బృందానికి కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను. అల్లు రామలింగ గారు అతి చిన్న కుటుంబం నుంచి వచ్చి ఎన్టీఆర్ తో అవినాభ సంబంధం ఉంటూ సినీ ఫీల్డ్ లో నిలదొక్కుని వారు సంపాదించినటువంటి ఆస్తుల సేవా కార్యక్రమాలు చేస్తూ వారి యొక్క తాతగారి యొక్క పేరును నిలిపే వారసుడుగా అల్లు అర్జున్ ఉన్నందుకు వారి పుట్టినరోజు సందర్భంగా మనస్ఫూర్తిగా వారికి అభినందనలు తెలియజేస్తూ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండి ఇంకా ఉన్నత శిఖరాలకు వెళ్తూ మంచి పేరు సంపాదిస్తూ తాతగారి యొక్క పేరు నిలబెట్టే విషయంలో అల్లు అర్జున్ ఉండాలని కోరుకిస్తూ హ్యాపీ బర్త్డే అల్లు అర్జున్. అల్లు అర్జున్ గారి యొక్క ఫ్యాన్స్ మరి ఇక్కడ అనాథాశ్రమంలో ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమంలో మేము పాల్గొనడం జరిగింది. అల్లు అర్జున్ గారి యొక్క ఫ్యాన్స్ ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా అనేకమైనటువంటి సేవా కార్యక్రమాలు చేస్తా ఉన్నారు. అలాగే ఈ రోజు ఈ అనాథాశ్రమంలో వారికి విందు ఏర్పాటు చేయటం, అలాగే అనేకమైనటువంటి ఈ రోజు అల్లు అర్జున్ గారి యొక్క పుట్టినరోజు సందర్భంగా ఇంకా అనేకమైనటువంటి సేవా కార్యక్రమాల్లో ఈ రోజు వారు పాల్గొనడం జరిగింది. అలాగే నిరంతరం అల్లు అర్జున్ గారి యొక్క ఆశయాలను ముందుకు తీసుకెళ్లే దానికోసం అనేకమైనటువంటి సేవా కార్యక్రమాలని వారు చేసే విధంగా వారు తీసుకున్నటువంటి నిర్ణయాలు చాలా మంచివనేది ఈ సభాముఖంగా తెలియజేస్తూ, మరి ఏదైతే వేళ అల్లు అర్జున్ గారి యొక్క బృందం ఉందో ఈ బృందం ఆధ్వర్యంలో జంగారెడ్డిలో ఇంకా అనేకమైనటువంటి సేవా కార్యక్రమాల్లో పాల్గొవాలని, అలాగే ఆపదలు ఉన్నటువంటి మిత్రులకి వారి సహాయం అందించాలని కోరుకుంటూ మరి ఇంకా మరింత గొప్ప కార్యక్రమాలను వారు తీసుకుని ముందుకు నడిపించాలని చెప్పి కోరుతూ నేను సెలవు తీసుకుంటా ఉన్నాను. జంగారెడ్డిగూడెం పోలీస్ స్టేషన్ వద్ద పాన్ ఇండియా స్టార్ అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా పోలీసులకు హెల్మెట్స్ ను ఉచితంగా అందజేశారు. అల్లు అర్జున్ ఫ్యాన్స్ అధ్యక్షులు బద్ది నానితో పాటు అభిమానులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు.
ఈ కార్యక్రమంలో టీడీపీ యువ నాయకులు చార్టర్డ్ అకౌంటెంట్ దాకరపు కృష్ణ, యువ నాయకులు జెట్టి ఆదిత్య, జెడ్పీటీసీ పోల్నాటి బాబ్జీ పాల్గొన్నారు. ఎస్ఐ వీరప్రసాద్ తదితర పోలీసు సిబ్బందికి హెల్మెట్స్ ను పంపిణీ చేశారు. అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా హెల్మెట్స్ ఉచితంగా ఇవ్వడమే కాకుండా మజ్జిగ ప్యాకెట్స్ సైతం ఉచితంగా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమాల నిర్వహణపై పలువురు హర్షం వ్యక్తం చేశారు. అల్లు అర్జున్ ఫ్యాన్స్ అధ్యక్షులు బద్ది నాని ఆధ్వర్యంలో చేపడుతున్న పలు సేవా కార్యక్రమాలను కొనియాడారు. అభిమానులంటే అల్లు అర్జున్ ఫ్యాన్స్ లా ఉండాలని కితాబునిచ్చారు. జంగారెడ్డిగూడెం మండలం శ్రీనివాసపురం గ్రామంలో ఇటీవల మృతి చెందిన మాజీ వార్డు మెంబర్లు అయినటువంటి నైనారపు రమణ, తాడిగడప కుమారీల కుటుంబాలను వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శి, మచిలీపట్నం పార్లమెంటు పరిశీలకులు జట్టి గురునాథరావుతో పాటు వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు పరామర్శించారు. వారి చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించి సానుభూతి తెలిపారు. మాజీ జెడ్పీటీసీ సభ్యులు ముప్పిడి శ్రీనివాసరావు, మాజీ సర్పంచ్ పోల్నాటి ప్రభాకర్ రావు, శ్రీనివాసపురం వైఎస్ఆర్సీపీ గ్రామ కమిటీ అధ్యక్షులు ఉప సర్పంచ్ పోల్నాటి శ్రీనివాసరావు, మాజీ ఉప సర్పంచ్ ప్రత్తిపాటి రాజారావు, వైఎస్ఆర్సీపీ ఎస్సీ సెల్ మండల అధ్యక్షులు సిర్రా రాజేష్, వార్డు మెంబర్లు, నాయకులు వసంతటి సీతారామయ్య, పోల్నాటి చెల్లారావు, లింగుర్తి బాలయ్య, పత్తిపాటి అబ్బులు, పులపాకుల గాంధీ, నైనారపు పండు, తమర్చి బ్రహ్మయ్య, తాడిగడప రాధాకృష్ణ, తాళ్ళూరి రామయ్య, మణెల్లి వినోద్ తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మీ చెంత, మీ గుండెకి నిశ్చింత. గుండె వైద్య రంగంలో విశిష్ట సేవలు అందిస్తున్న మన డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మన జంగారెడ్డిగూడెం, అస్పారావుపేట రోడ్, వేగవరంలో మొట్టమొదటిసారిగా అత్యంత ఆధునికమైన లేటెస్ట్ ఏఐ ఇంటిగ్రేటెడ్ అడ్వాన్స్డ్ క్యాత్ ల్యాబ్ ప్రారంభించి ఇతర నగరాలకు వెళ్లనవసరం లేకుండా యాంజియోగ్రామ్, యాంజియోప్లాస్టీ, స్టంట్, వాల్వ్లోప్లాస్టీ, పర్మనెంట్ పేస్ మేకర్ వైద్య సదుపాయాలు ప్రారంభించబడినవి. డాక్టర్ వేణు ఎంబీబీఎస్ ఎండి జనరల్ మెడిసిన్, డిఆర్ఎన్బి కార్డియాలజీ పర్యవేక్షణలో క్రిటికల్ కేర్ సదుపాయం కలదు. నూతనంగా ప్రారంభించిన క్యాట్ ల్యాబ్ నందు పేషెంట్ సౌకర్యార్థం చేతి మణికట్టు ద్వారా రేడియల్ యాంజియోగ్రామ్ చేసి అదే రోజు డిశ్చార్జ్ చేయబడును. స్పెషల్ రూమ్స్ కలవు. ఆధునిక సదుపాయాలతో వైద్య సేవలు అందిస్తున్న ఏకైక హాస్పిటల్ డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. మా ప్రత్యేకతలు: గుండెకు సంబంధించిన ప్రాథమిక పరీక్షలు, బేసిక్ కార్డియాక్ చెకప్, టోటల్ కార్డియాక్ చెకప్, మాస్టర్ హెల్త్ చెకప్. ప్రత్యేకంగా బీపీ పేషెంట్స్ కొరకు హైపర్ టెన్షన్ బీపీ ప్యాకేజ్, డయాబెటిక్ షుగర్ ప్యాకేజ్ 24 అవర్స్ అందుబాటులో. గమనిక: త్వరలో బైపాస్ సర్జరీలు ప్రారంభించబడును. డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, విజయ్ కృష్ణ రెసిడెన్సీ, లోటస్ లేఅవుట్, అస్పారావుపేట రోడ్, వేగవరం, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 9177578577 and 9492205527. విద్యా వికాస్, తిరుగులేని విజయాలకు అసలైన చిరునామా విద్యా వికాస్. 2025 ఎస్ఎస్సి ఫలితాలలో మా విద్యా వికాస్ విద్యార్థి కె రుష్మిత 596 మార్కులతో డిస్ట్రిక్ట్ ఫస్ట్. 592 మార్కులు సాధించిన వారు ముగ్గురు, 591 మార్కులు సాధించిన వారు ముగ్గురు, 500కు పైగా మార్కులు సాధించిన వారు 150 మంది. అదేవిధంగా జూనియర్ ఇంటర్ ఫలితాలలో జూనియర్ ఎంపీసీలో 468 మార్కులతో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించిన పి మాలిని, జూనియర్ ఎంపీసీ కె అభిజ్ఞ 467 మార్కులు, కె సుమశ్రీ, జూనియర్ ఎంఈసీ 487, జూనియర్ బైపీసీ జి చైతన్య 435, ఎస్ రోహిత 435. సీనియర్ ఇంటర్ ఫలితాలలో సీనియర్ ఎంపీసీలో 990 మార్కులతో పి దేదీప్య విజయదుందివి, సీనియర్ ఎంఈసీ పి హర్షిత 971 మార్కులు, సీనియర్ బైపీసీ ఆర్ శ్రావణి 984 మార్కులు. 2025 ఐఐటి జేఈఈ మెయిన్స్ లో అత్యుత్తమ ర్యాంకులు సాధించిన విద్యా సంస్థ విద్యా వికాస్. క్వాలిటీ ఎడ్యుకేషన్ తో పాటు ఎక్స్ట్రా కరిక్యులర్ సోషల్ యాక్టివిటీస్ ను కలిపి బోధించే సంస్థ విద్యా వికాస్. 2026-27 విద్యా సంవత్సరానికి అడ్మిషన్లు ప్రారంభమైనవి. విద్యా వికాస్ విద్యా సంస్థలు: కిడ్స్ క్యాంప్, హై స్కూల్, జూనియర్ కాలేజ్, జంగారెడ్డిగూడెం, గాజువాక.
ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా, ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా, ఉమ్మడి కృష్ణా జిల్లాలో పనిచేస్తున్న హెడ్ కానిస్టేబుల్ ఏఎస్ఐలు ఫిట్ ఫర్ ఎస్ఐ పదోన్నతుల కొరకు ఫ్రీ ప్రమోషనల్ ట్రైనింగ్ క్వాలిఫైయింగ్ పరీక్షలను ఏలూరు రేంజ్ ఐజీ జీవీజీ అశోక్ కుమార్, ఏలూరు జిల్లా ఎస్పీ కె ప్రతాప్ శివకిషోర్లు పర్యవేక్షించారు. ఏలూరు పోలీస్ ప్రధాన కార్యాలయం వద్ద గల పోలీస్ పెరేడ్ గ్రౌండ్ నందు సిబ్బందికి టర్న్ అవుట్, స్క్వాడ్ డ్రిల్, ఆర్మ్స్ డ్రిల్, ఆయుధాలు కోల్నా జోల్నా, వైవా, నేరస్థల పరిశీలన, నేరస్థలంలో సాంకేతిక పరిజ్ఞానానికి ఉపయోగపడే అంశాలను గురించి పరిశీలన, ఇన్వెస్టిగేషన్, మెడికల్ జ్యూరిస్ప్రుడెన్స్, ఫింగర్ ప్రింట్స్, ఫుట్ ప్రింట్స్, సైంటిఫిక్ ఎయిడ్స్, ప్రివెన్షన్, డిటెన్షన్ ఆఫ్ క్రైమ్ వంటి అంశాల గురించి వివరించారు. క్వాలిఫైయింగ్ పరీక్షలలో భాగంగా ఏలూరు రేంజ్ నుంచి 29 మంది మహిళలు, 83 మంది పురుషులు, మొత్తం 112 మంది అభ్యర్థులు పరీక్షల్లో పాల్గొన్నారు. ఈ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించిన హెడ్ కానిస్టేబుల్ ఏఎస్ఐలను పోలీస్ ట్రైనింగ్ కాలేజ్ లో ట్రైనింగ్ ను నిర్వహిస్తారని, అనంతరం వారికి ఎస్ఐలుగా పదోన్నతులు పొందుతారని ఐజీ అశోక్ కుమార్ తెలిపారు. ఈ కార్యక్రమంలో జంగారెడ్డిగూడెం ఏఎస్పీ సుస్మిత, ఏలూరు ఏఆర్ అదనపు ఎస్పీ జి ముంజిరాజా, అదనపు ఎస్పీ ఏఆర్ఎల్ చెంచురెడ్డి, రాజమహేంద్రవరం, పోలవరం డిఎస్పీ ఈస్ట్ జోన్ ఈస్ట్ గోదావరి బి విద్య తదితరులు పాల్గొన్నారు. Left, right, left, left, right, left. Bike mode. జీలుగుమిల్లి మండలం తాటిరామన్నగూడెం ప్రభుత్వ పాఠశాలను పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాల ఆవరణ పరిశుభ్రత, విద్యార్థుల హాజరు, బోధన విధానం, ఉపాధ్యాయుల పర్యవేక్షణపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. విద్యార్థులతో నేరుగా మాట్లాడి వారి చదువు, సౌకర్యాలు, ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకున్నారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య అందించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని, విద్యార్థుల భవిష్యత్తు దృష్ట్యా ఉపాధ్యాయులు మరింత బాధ్యతతో పనిచేయాలని సూచించారు. పాఠశాలలో అవసరమైన మౌలిక వసతుల మెరుగుదల కోసం చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జనసేన మండల అధ్యక్షులు పసుపులేటి రాము, సొసైటీ అధ్యక్షులు సరిపల్లి సత్యనారాయణ, కూటమి నాయకులు గుడెల్లి లక్ష్మీనారాయణ, బండారు అనిల్ కుమార్, కుంజా రమేష్ పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెం హైస్కూల్ వద్ద వెంచేసి ఉన్న శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి సన్నిధిన భారీ అన్న సమారాధన ఏర్పాటు చేశారు. స్వామివారి సన్నిధిలో సుమారు 2000 మంది స్వామివారి భక్తులకు వరసిద్ధి వినాయక నిస్వార్థ స్వచ్ఛంద సేవ అన్నప్రసాద వితరణ కమిటీ వారు అన్నదానం జరిపారు. అవసరమైన రైస్ బైనేరు వద్ద వెంచేసి ఉన్న నవగ్రహ దేవదేవతల పేరు మీద ఆలయ చైర్మన్ దంపతులతో పాటు సిహెచ్ అనిల్ కుమార్, విజయ్ కుమార్ కుటుంబీకులు అందజేశారు. తడికమల్ల శ్రీనివాసరావు దంపతులు మరికొంతమంది సహకరించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కానూరి గంగాధర్రావు, శ్రీధరాల శ్రీనివాస్, వెంకట గంగాధర్, చల్ల వరప్రసాద్, కోటగిరి లక్ష్మీ ప్రసన్న, దుగ్గిరాల సుబ్బలక్ష్మి, సాలా శ్రీనివాస్, జంగాల జగదీష్, సత్యనారాయణ, ర్యాలీ వెంకటాచారి, విద్యు శ్రీలక్ష్మి, చెన్నూరి శివాజీ కృష్ణ, ధనరాజ్ పాల్గొన్నారు. ఈ నెల 12వ తారీఖు అనగా ఆదివారం మధ్యాహ్నం 3 గంటల నుంచి మధ్య ఆంజనేయ స్వామి ఆలయం నుంచి హనుమాన్ ర్యాలీ ప్రారంభించనున్నట్లు, ఈ కార్యక్రమంలో హిందూ బంధువులందరూ పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. పాన్ ఇండియా స్టార్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఆధ్వర్యంలో జంగారెడ్డిగూడెం పోలీసులకు హెల్మెట్స్ పంపిణీ, సీతా మహాలక్ష్మి వృద్ధుల ఆశ్రమంలో సంబరాలు. జంగారెడ్డిగూడెం 100 పడకల ఆసుపత్రిలో రోగులకు పండ్లు, పాలు పంపిణీ చేసిన స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ వీరాభిమాని అల్లు కరీం. చట్టాలు, ఫ్రెండ్లీ పోలీసింగ్ విధానాలపై జంగారెడ్డిగూడెం 6, 7, 8 వార్డులలో అవగాహన సదస్సు, పాల్గొన్న ఏఎస్పీ సుస్మిత రామనాథన్.
జీలుగుమిల్లి మండలం రామన్నగూడెం ప్రభుత్వ పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు. వార్తలు సమాప్తం. నమస్కారం.